ఇప్పుడు ప్రజలు అభివృద్ధి చెందాలి. ఓకే. ప్రజలు అభివృద్ధి చెందటం అంటే ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుందాం, మాట్లాడుకుందాం. పారిశ్రామిక అభివృద్ధి ఏది, అది కూడా లేదు. అసలు రాజధాని అది కాదు మనం మాట్లాడుకునే పాయింట్. కూర్చోటానికి చోటు లేకపోతే బస్సులో పడుకున్నాను అన్నాడు, మరి అది అభివృద్ధి? సరే, ఏ బస్సు? 6 కోట్ల రూపాయల బస్సు. అది మా కొడుకు ప్రజలందరూ ఆ బస్సులో ఉండేట్టు. పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి రెండు మాట. కూర్చోటానికి కుర్చీ లేదు, బస్సులో ఉండాలన్నావు. ఏ బస్సులో ఉండవు? 6 కోట్ల రూపాయల బస్సులోనా? 6 కోట్ల రూపాయల బస్సులో నువ్వు ఒక్కడే పడుకుంటే ఆ 6 కోట్ల రూపాయల బస్సుని ప్రతి ఇంటికి ఒకటిచ్చి దీంట్లో పడుకోండి అని చెప్పు. చేస్తావా? రాజధాని నిర్మించడానికి కూడా సర్టన్ టైం కావాలి సార్. స్పాన్ ఆఫ్ 10 years, 15 years, 20 years. మన డబ్బును బట్టి సార్, మనకొచ్చే ఇన్కమ్ని బట్టి సార్, మనకొచ్చే అప్పును బట్టి సార్, మనకు సహకరించే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని బట్టి సార్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అన్ని విషయాల మీద అవగాహన ఉన్న 2019లో రాజధాని విషయం మీద చాలా గట్టిగా మాట్లాడింది. అమరావతి నిర్మాణం విషయం మీద, వీటి మీద. మరి ఎందుకు వెనక్కి తగ్గింది అమరావతిలో? ఏం తగ్గలేదు. మా ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమం, మా ఫోకస్ సంక్షేమం. అది మేము చేసాం. తర్వాత అభివృద్ధి. మేము ఈ రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒక ప్లాను, రాబోయే 5 సంవత్సరాలకు ఇంకో ప్లాను, ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమాన్ని క్యారీ చేస్తా, భవిష్యత్ అవసరాలు దాన్ని క్యారీ చేస్తా, ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని విధాల భద్రంగా ఉంచడం. 2020 ఏం తీసుకొచ్చారు చంద్రబాబు గారు? 2020 వరకు ఏ రకమైన పరిస్థితుల్లో చూపించారు, అభివృద్ధి చూపించారు. 2047 అంటున్నారు. 2047కి అభివృద్ధి చేస్తానని అంటున్నారు ఆయన. అయి ఉండొచ్చు, అది ఆయన విజన్ అవ్వచ్చు. అంటే ఏముంది, తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అని ఆయన చెబుతాడు. ఆ విజన్ సక్సెస్ అయిందని అంటున్నాడు ఆయన 2020. ఆ విజన్ చెప్పినప్పుడల్లా ఆయన ఓడిపోతున్నాడు. సరే, ఆయన ఓడిపోతున్నాడా లేదా? సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరినీ గెలిపిస్తే ఇంటికి 5 ఎకరాల పొలం ఇస్తానంటది. గెలిపిస్తున్నారా ప్రజలు? లేదు. మరి 5 ఎకరాల పొలం అంటే చాలా వాల్యుబుల్ కదా. అవును. ఎందుకు ఓటేయట్లేదు సార్? నైస్ ఎగ్జాంపుల్. అరే 5 ఎకరాల పార్టీ మీద నమ్మకం లేక, కేడర్ లేక. ఫస్ట్ది, సెకండ్దా ఒకటి చెప్పండి సార్. సరే, పార్టీ మీద నమ్మకం లేక అనుకుందాం కాసేపు. సో ఆ నమ్మకం లేనప్పుడు వాడు ఏం చెప్పినా పరిగణలోకి తీసుకోరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా పరిగణలోకి తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను చేయగలిగింది చెబుతున్నాడు, తను చేస్తానన్నదే చెబుతున్నాడు. తను చేయగలిగింది చేస్తానని చెప్పి చేసి చూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 5 సంవత్సరాలకి ఇవ్వాలి. ఓకే, ఈ 5 సంవత్సరాల్లో ఏం చేస్తావు అది చేసి చూపిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు. నువ్వు ఏకంగా 30 సంవత్సరాలకి విజన్ ఇచ్చి 5 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా నాకు నేను చెప్పిన 50 సంవత్సరాల అధికారం ఏంటి, నేను చేస్తాను అంటాడేంది? ఓకే, ప్రజలు ఎవరికైనా గవర్నమెంట్ ఇచ్చేది 5 సంవత్సరాలు. అవును. ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేస్తామో అది చేసి చూపించి నెక్స్ట్ 5 years కూడా ఇలా చేయబోతున్నాం అని చెబితే ప్రజలు ఈ 5 సంవత్సరాలు అయిపోయినాక నిజమే రాయుడు, ఇది చెప్పాడు, ఇది చేశాడు, ఇది చెప్పాడు, ఇది చేయలే, ఇది చెప్పాడు, ఇది చేశాడు, ఇది చెప్పాడు, ఇది చేయలే అని ప్రతి సామాన్యుడు కూడా ఒక అభిప్రాయానికి వస్తాడు. నేను అదే అడిగా, అంత ఆలోచన ఉంటుందా సామాన్యుడికి అని ఇందాక. రైట్. మరి ఏముంటుంది? డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఓటేద్దామన్న ఆలోచనలో ఉంటారేమో కదా. మరి అయితే ఈ దేశంలో డబ్బులు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు, మంత్రులు అవ్వాలిగా. ఇప్పుడు అందరూ అదే వస్తున్నారుగా, వాళ్ళే వస్తున్నారుగా. నేనున్నాను, నేను సామాన్యుడినే. అవును. మరి నేను ఎట్ట అయ్యాను? రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి అయ్యారు. అంటే ఇప్పుడు డబ్బన్నా ఉండాలి, రాజకీయ నేపథ్యం అన్నా ఉండాలంటారా? కాదు సార్, డబ్బు ఉన్నాడు రాజకీయాల్లో ఉంటాడు. అవును. డబ్బు లేనాడు రాజకీయాల్లో ఉంటారు. అంటే ప్రతి వ్యవస్థలో అన్నీ ఉంటాయి. డబ్బు ఒక్కటే కొలమానంగా రాజకీయం అంటే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అనుకుంటే ఈరోజు రాజకీయాల్లో డబ్బు ఉన్నాడు చేతిలోనే ఉండే, డెఫినెట్గా ఉండే. వాళ్ళు డబ్బు ఉన్నాడు రాజకీయంలో ఉంటాడని లేదు, డబ్బు లేనాడు రాజకీయాల్లో ఉండలేడు అని లేదు. మంచి చెడు ఉన్న చోటే మంచి చెడు ఎలా ఉంటుందో రాజకీయాల్లో కూడా డబ్బు ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు. రైట్, ఓకే, ఫ్యాక్టర్ అవ్వచ్చు కాదనట్లా. అంతేగాని డబ్బే ప్రామాణికంగా ప్రజలు ఆ పిచ్చి పని చేయరు సార్. ప్రజలు ఎప్పుడు కూడా బాగా డబ్బులు ఎవడెత్తాడు వాడికి ఓటేద్దామని పిచ్చి పని చేయరు సార్, చేయరు. ప్రజలు చాలా విఘ్నతతోనే వేస్తారు ఓటు. ప్రజలు
మనల్ని పరిపాలించే ఎమ్మెల్యే, మనల్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఏం చేశాడని ఆలోచించి వేస్తారు. డెఫినెట్గా వేస్తారు సార్, దాంట్లో అనుమానమే లేదు. ఈ తెనాలి నియోజకవర్గంకి వద్దాం ఒకసారి. అసలైన లబ్ధిదారులకి మీకు మీ హయాంలో వాళ్ళకి లబ్ధి చేకూరిందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరిందా? ఇది ఈ విషయంలో స్ట్రైట్గా చెప్పండి. ఈ విషయంలో మాత్రం అసలు వైఎస్ఆర్ పార్టీ కాదు, ఈ ఈ తరాల్లో ఉన్న అన్ని పార్టీలకి న్యాయం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళకి న్యాయం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ. దీంట్లో ఇక నో ఎగ్జామ్షన్. అలా ఒకవేళ అదే అనుకుని ఉంటే కనుక మీరు చాలా ధైర్యంగా ఉండాలి. నేను ధైర్యంగా ముగ్గురు కలిసి వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరని. నేను నా బాధ కూడా ఇదే. ఇప్పుడు ఒకటే కిష్టుడు, రెండో కిష్టుడు. ఈ రెండు కిష్టుల్లో ఒక కిష్టుడు ఉన్నాడు, ఒక కిష్టుడు పోయాడు. ఒక కిష్టుడు ఇప్పుడు 3 కండవాళ్ళం. మీకు గెలుపు మీద ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు, గెలిచినా లేదు ఇంకేమన్నా జరిగినా నేను ప్రజలకు మంచి చేశాను, నా మంచిని చూసి మీరు ఓటేయండి, మీకు మంచి జరిగిందని అనిపిస్తే ఓటేయండి, లేకపోతే లేదని అన్నాడు ఆయన. తప్పే ఉందంట అసలు. ఓ చేసినాడు, ఇచ్చినోడు, ప్రజలకు పంచినోడు మాట్లాడు. ఎందుకు చేశాడు కాబట్టి. చేయకపోతే ఆయన కూడా మాట్లాడలేడు. మీరు ఈ ముగ్గురు కలిశారు సార్, ఇదేం కొత్త కాదు కదా. అవును, కరెక్టే, కొత్త కాదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ఒరవడిలో కొంచెం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది కంపారిటివ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత. నేను అదే సార్ చెబుతుంది. గంజి చొక్కాలని మడిచి సూట్ కేసులో పెట్టి ఈ కీడితో మనకి పని లేదు అని అనుకొని టీషర్ట్లు వేసుకొని విహారయాత్రలతో కుటుంబ సభ్యులతో గడుపుతా చక్కగా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పి ఆ సూట్ కేసులో దాచిన గంజి బట్టలను తీసి మళ్ళీ ఇప్పుడు వేసుకొని ప్రజల దగ్గరికి యాక్షన్ చేయడానికి వస్తే ఎట్టా వేస్తారు ఓటు అంటున్నా. నువ్వు 3 జెండాలు పట్టుకున్నా, 3 నామాలు పెట్టుకొచ్చినా ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ప్రజల్లో ఉండేవాడిని చూసుకుంటారు. పవర్ను కాదు సార్. ఓకే, పవర్ను కాదు, ప్రజలతో ఉండేవాడిని. ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమైకం అవ్వాలి. రాజకీయ నాయకుని కోరుకునేది ఎందుకు సార్? ప్రజలు వాడికి రోజు కష్టం రాదు, కానీ ఆడి కష్టం వచ్చినప్పుడు నేను అందుబాటులో ఉండాలి సార్.